హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి అనమాట. చూడండి, ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఏంటన్నది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఈ గోంగూర చక్కగా ఉడకబెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకొని ఈ ఉడకబెట్టిన గోంగూరలో శుభ్రంగా కలిపేసుకొని రుబ్బుకోవాలన్నమాట. పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలి. రోలు ఉండేవాళ్ళు రోట్లో నూరుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తితోనే రుబ్బాను అనమాట. గోంగూర ముందుగా ఉడకబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు పచ్చివి తీసుకొని మిక్సీ చేసుకున్నాను కచ్చా పచ్చిగా. ఈ ఉడకబెట్టిన గోంగూరలో ఈ పచ్చిమిరపకాయలు వేసి సాల్ట్ కొంచెం మనకు తగినంత వేసుకొని రుబ్బేసాను అనమాట. చూడండి, చక్కగా ఇలాగైతే రుబ్బుకోవాలి. మొత్తం మిక్సీలో వేసారనుకో మెత్తగా అయిపోతాయి. అందుకనే నేను పప్పు గుత్తితోనే రుబ్బేసాను అనమాట, పప్పులాగా. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నాను మీడియం సైజు. చిన్న ఉల్లిపాయలు ఒక 10 గర్భాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అనమాట. ఈ చట్నీకి కొత్తిమీర చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర టేస్టు. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే కట్ చేసుకున్నాను నేను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చట్నీ అయితే చాలా చక్కగా కుదిరిపోయింది. ఇదైతే కనుక ఉడకబెట్టుకొని రుబ్బేసుకున్నాను చక్కగా. మరీ అంత మెత్తగానైతే ఉండకూడదు, పేస్ట్ లాగా. రోట్లో ఎలా దంచుతామో అలా ఉండాలన్నమాట. రోట్లో నూరుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం పొయ్యి మీద అయితే గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు గిన్నెలో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ కూడాను ఇనికిపోవాలన్నమాట. నీళ్ళు అయితే ఇనికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోనే ఆయిల్ వేసుకుందాం తగినంత. ఇంకొంచెం వేసుకుందాం. ఇంత అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కాలి అన్నమాట. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఇందులోనే చిన్న ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. ఎందుకంటే కొంచెం వేగాలన్నమాట. చిన్న ఉల్లిపాయలు వేగితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం కలర్ మారాయి. ఇప్పుడు మనం తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం. తాలింపు గింజలు కూడా సిట్పట్లాడుతున్నాయి, వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ కూడాను ఇందులో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేద్దాము. కొంచెం వేగేంత వరకు, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత కాకుండా కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చక్కగా అలా వేయించుకుందాం. ఈ వాసనకి చాలా, అసలు చిన్నెల్లిపాయల వాసన అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ గోంగూర పచ్చడికి చిన్నెల్లిపాయలు సూపర్ కాంబినేషన్. చిన్నెల్లిపాయలు, కొత్తిమీర అన్నమాట. ఇటువంటికి టేస్ట్ అవే చాలా బాగుంటుంది. కొంచెం కలర్ మారుతుంది, ఇంకొంచెం వేగాలన్నమాట. కొంచెం కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంగువ వేసుకుందాం కొంచెం. ఈ ఇంగువ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. వాసన కూడా డిఫరెంట్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇంగువ వేసేసుకున్నాం, మంచి వాసన అయితే వస్తుంది. ఇందులోనే ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న
గోంగూర పచ్చడి అయితే వేసేసుకుందాం. చూసారా, ఇది రుబ్బు పెట్టుకున్నాం కదా, ఈ పచ్చడి వేసేసుకుందాం. వేసుకొని చక్కగా ఉల్లిపాయలు, ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మంచిగా కలపాలన్నమాట. కలిసిపోయింది. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకుందాం. స్టవ్ చక్కగా ఉడికించేసుకుందాం. పచ్చిమిరపకాయలు పచ్చిగా వేసాం కదా, గోంగూరలోని మంచి స్మెల్ వస్తూ ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు అయిపోయిందండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా పచ్చివి వేసుకున్నాం కదా, అది కూడా మగ్గాలన్నమాట. చూడండి, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, మిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాం. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలతో పాటు ఈ కొత్తిమీర కూడా చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఎంతో చాలా సింపుల్ అన్నమాట ఈ గోంగూర పచ్చడి. ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అలా మగ్గనిచ్చేసేద్దాం. మంచి వాసన అయితే వస్తుంది. మగ్గనిద్దాం. చూద్దాం, 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చక్కగా మగ్గిపోయిందనమాట. చూసారా, అన్నీ చాలా బాగా మగ్గాయి. మంచి వాసన కూడా వస్తుంది. ఇందులో మనం పసుపు కానీ ఏమీ వేయలేదు. చూడండి, మనం అంతా పచ్చిమిరపకాయలతోనే కదా చేసింది. పసుపు అయితే వేయలేదన్నమాట. ఎందుకంటే మా నాయనమ్మోళ్ళు కానీ మా అమ్మోళ్ళు కానీ ఇలానే చేస్తారు. వాళ్ళని చూసి నేను నేర్చుకుని ఇలా చేస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ టేస్ట్లోనే నేను కూడా చేస్తున్నాను అనమాట. మా నాయనమ్మోళ్ళు మా అమ్మోళ్ళు ఇలానే చేస్తారు, అందుకని నేను కూడా ఇలానే చేస్తున్నాను. ఎవరైనా కానీ కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మన గోంగూర పచ్చడి అయితే అయిపోయిందనమాట. ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఈసారి నేను పల్లీలు వేసి ఎలా నూరుతారో కూడా అది కూడా చూపిస్తాను ఈసారి. చూడండి, మొత్తం అయిపోయిందనమాట. ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకుందాం. ఇదండి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఊరికే చూసి వెళ్ళిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.